धर्म ज्योति स्वरूपाय अभयांजनेय हनुमद्गिरिवास रूपाल संगमेश्वराय प्रणमाम्यहं मीकु प्रणमाम्यहं। ओम नमो हनुमते नमः। హైందవ బంధువులందరికీ మరి హైందవ భజన భక్తులందరికీ నమస్కరిస్తూ తెలియజేయడం ఏమనగా 1వ తారీఖు 4వ నెల 2026 బుధవారం రోజు పౌర్ణమి సందర్భంగా శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయం జగన్నాథగట్టు హనుమంతుడు వెలసినటువంటి పవిత్ర పుణ్యస్థలమందు భజన పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు। మరి ఈ భజన పోటీ కార్యక్రమాలకు అనేక మంది భక్తులు భజన సభ్యులు పాల్గొని మరి యొక్క పవిత్రమైనటువంటి దైవనామ స్మరణ కీర్తన ద్వారా స్వామివారి సన్నిధిలో చేసి మన యొక్క జన్మ చరితార్థం చేసుకుంటామని కోరుతున్నాం। మరి ఈ భజన పోటీలకు గాను బహుమతులుగా దాదాపు 17 భజన బహుమతులు ఉన్నాయి। మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి 12,000, నాలుగో బహుమతి 10,000, ఐదవ బహుమతి 9,000, ఆరో బహుమతి 7,000, ఏడవ బహుమతి 6,000, ఎనిమిదవ బహుమతి 5,500, తొమ్మిదవ బహుమతి 5,000, పదవ బహుమతి 4,500, 11వ బహుమతి 4,000 రూపాయలు, మరి 12వ బహుమతి 3,500, 13వ బహుమతి 3,000, 14వ బహుమతి 2,500, 15వ బహుమతి 2,000, 16వ బహుమతి 1,500, 17వ బహుమతి 1,000 రూపాయలు। ఈ చొప్పున దాదాపు 17 బహుమతులు ఉన్నాయి। ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసిన కోరుతున్నాం। అంతేకాక ఈ పోటీలో పాల్గొనదలిచినటువంటి వారికి ప్రత్యేక బహుమతులు కూడా ఉంటాయి। ఈ బహుమతిలో భాగంగా 500 రూపాయలు ఎంట్రీ ఫీజు ప్రవేశ రుసుము చెల్లించి మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం। 4వ తారీఖు 5 గంటల లోపు మీ పేరు నమోదు చేసుకొని మరి ఈ పవిత్ర కార్యక్రమం పాల్గొనవలసిన కోరుతున్నాం। అదేవిధంగా భజన పోటీలో పాల్గొను భజన బృందాల వారికి నియమ నిబంధనలు 10 మంది సభ్యుల నుండి 12 మంది సభ్యులు ఉండాలి। సినీ అనుకరణ సినిమా పాటలు పాడరాదు। అదేవిధంగా ఒకటి రాముని పాట, ఆంజనేయ స్వామి పాట, శివుని పాట తప్పనిసరిగా పాడాల్సి ఉంటుంది। మరి భజన బృందాలను బట్టి సమయాన్ని నిర్ధారించడం జరుగుతుంది। కావున ఈ పోటీలో పాల్గొను భజన బృందాల వారికి ఆధార్ సిస్టమ్ ఉంది। స్వగ్రామం వారే ఉండాలి, సొంత భజన మండలి వారే ఉండాలి, ఒకే వీధి వారే ఉండాలి। కాబట్టి ఈ నియమ నిబంధనలకు అన్నిటికీ కట్టుబడి మరి భజన పోటీకి వచ్చి స్వామివారి సేవలో భాగంగా జయప్రదం చేయవలసిన కోరుతున్నాం। అదేవిధంగా కళాకారులకు తబలా వాయించే వారికి, హార్మోనియం వాయించే వారికి ఇవి నిషేధించడం జరుగుతుంది। కాబట్టి మరందరూ ఈ కార్యక్రమం పాల్గొని హనుమంతుని యొక్క కృపకు పాత్రలు కావాల్సిన కోరుతున్నాం। ఈ కార్యక్రమం మొత్తము శ్రీ హనుమత్ ధర్మజ్యోతి ఉత్సవ కమిటీ వారు నిర్వహిస్తున్నారు। కాబట్టి ఈ కమిటీ వారికి ఏదైనా మీకు సందేహాలు ఉంటే వారికి ఫోన్ చేసి మీరు తెలుసుకొని మీ సమస్యలు నివృత్తి చేసుకోవాల్సిన కోరుతున్నాం। జై శ్రీరామ్, జై జై శ్రీరామ్।